అందరికీ నమస్కారం అండి. అనంతపురం జిల్లాలో ఉన్న హేమావతి సిద్ధేశ్వరాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ సిద్ధేశ్వరాలయము చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. కాలుష్యానికి దూరంగా ప్రకృతి మధ్యలో వెలిసిన ఈ ఆలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న శిల్పకళ చాలా విశిష్టమైనది. ఈ ఆలయము 7వ శతాబ్దానికి చెందిన ఆలయము. ఈ ప్రాంతాన్ని అప్పుడు నళంబ రాజులు పాలించేవారు. అందుకే ఈ స్వామిని నళంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు. హెంజేరు సామ్రాజ్యంలో అనంతపురము, చిత్తూరు, కర్ణాటకలోని చిత్రదుర్గ, తమిళనాడులోని ధర్మపురి, సేలం జిల్లాలోని 32,000 గ్రామాలు ఉండేవని చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. ఈ స్వామి నొళంబ రాజవంశీకుల కులదైవము. వీరి వంశానికి చెందిన చిత్రశేఖర, సోమశేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. ఆ రాజులు తమకు సంతానం కలిగినట్లయితే విగ్రహ రూపాన శివాలయం నిర్మిస్తామని మొక్కుకున్నారట. తరువాత వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయం నిర్మించారని శాసనాల వలన తెలుస్తుంది. సిద్ధేశ్వరుడితో పాటు వారు మరొక 4 శివలింగాలను కూడా దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, సోమేశ్వర లింగాలను ప్రతిష్ఠించారు. వాటిలో 3 ఆలయాలు ఇక్కడ ప్రాంగణంలోనే ఉండగా 4వది ఊళ్ళోని మరో శివాలయంలో ఉంది. భైరవరూపధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలతో కొలువైన సిద్ధేశ్వరుడి జుటాజుటాన సూర్యచంద్రులు కనిపిస్తారు. ఎడమ చేతిలో బ్రహ్మకపాలాన్ని, దక్షిణ హస్తాన జపమాలను ధరించి స్వామి అర్ధనిమిలిత నేత్రుడే ఉంటాడు. ఇలా శివుడి విగ్రహ రూపంలో ఆసీన స్థితిలో కొలువై ఉన్న ఆలయము భారతదేశంలో ఇదొక్కటే ఉంది. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆలయంలో సిద్ధేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నందిముఖము స్వామిని దర్శించుకున్నట్లు కాకుండా పక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై కనిపించే చోళరాజుల శిల్పకళా చాతుర్యము సంభ్రమాచర్యాలకు గురిచేస్తుంది. రామాయణ, మహాభారత కథలు ఇక్కడ జీవం ఉట్టిపడేలా చెక్కారు. ఒకప్పుడు ఈ క్షేత్రంలో 1,000,000 లింగాలు, 1,000,000 నందులు ఉండేవని చెప్తారు. అందుకు నిదర్శనమా అన్నట్లు ఇప్పటికీ త్రవ్వకాలలో అక్కడక్కడా నందులు, లింగాలు బయటపడుతూ ఉంటాయి. సిద్ధేశ్వరాలయానికి ఉన్న మరొక ప్రత్యేకత, శివరాత్రి రోజున గర్భగుడిలోని మూల విరాట్ సిద్ధేశ్వర స్వామి నుదుట సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలో 20 ఏళ్ల క్రితం వరకు నీరు సప్తవర్ణాల్లో కనిపించేదని, ఇందులో స్నానం చేసి స్వామివారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని, సర్వరోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసించేవారు. ఇప్పటికీ చాలామంది వ్యాధి పీడితులు ఈ కోనేటిలో స్నానం చేస్తుంటారు. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు ధూపం ఉంటుంది. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు తాము పండించిన పంటల నుంచి కొంత భాగాన్ని మొక్కుబడిగా ఇందులో వేస్తారు. ఇలా చేయటం వల్ల పంటలు బాగా పండుతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయానికి భక్తులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ప్రతిరోజు ఈ ఆలయంలో త్రికాల పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో నిర్వహించే ఎడగా జాతరకు భక్తులు వేలాది మంది వస్తారు. ఆశ్వీజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో 45 రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తారు. పూల రథోత్సవము, సిరిమా ఉత్సవము, వసంతోత్సవాలను చాలా వేడుకగా చేస్తారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా అయితే 8 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు సిద్ధేశ్వరుడికి రుద్రాభిషేకము, పంచామృత స్నానము, బిల్వార్చన, భస్మ అర్చన, ఆకుపూజ మొదలైన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.